మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. మీ మొహానికి నీళ్లు గారే బిల్డింగ్ అసెంబ్లీకి అసెంబ్లీలో నీళ్లు కాదు, మీరు కట్టే బిల్డింగ్ లో సచివాలయానికి నీళ్లు పెట్టారు. వంశీకృష్ణ గారు ఆగండి, వెంకటరెడ్డి గారు మీరు కంప్లీట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చేయండి. మనతో పాటు వెంకటేష్ సింగళూరి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. ప్రభుత్వ భవనాన్ని ఎలా వాడుకోవాలో తెలియనటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం, దిక్కుమాలిన వీళ్ళు. అది ప్రభుత్వ భవనం అంటారు ఏంటండి? మీకు అర్థం కాదు. మీరు కట్టుకున్న దాన్ని ప్రభుత్వ భవనం అంటారు ఏంటి? మీరు కట్టుకుని దాని ప్రభుత్వ భవనం ఎలా క్లెయిమ్ చేస్తారండి? మీకేం అనిపించట్లా? ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? మీరు కట్టుకొని అది ప్రభుత్వ భవనం అంటారేంటి? ఎవరు కట్టమన్నారు? చేయించుకోండి సార్. లోకల్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి, భీమిలి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చేయించుకోండి. భీమిలో మధురవాడ ఉంటుంది, వెళ్ళి చేయించుకోండి. ప్రభుత్వ భవనం 164 మంది ఉన్నారు, 3 పార్టీలు ఉన్నాయి. కనీసం ఒక భవనాన్ని ఎలా వాడుకోవాలో సంవత్సరం నుంచి తెలియలేదంటే అది దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు చెప్పు వెంకటరెడ్డి, దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు వెంకటరెడ్డి, నీ మొహానికి ఆ భవనం ఏంటో తెలుసు కదా, దాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు దేనికి వాడుకోవాలో చెప్పు. ఈ డిబేట్ లో చెప్పు. నువ్వు దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు గదా మహేశ్వర్ మాట్లాడుతున్నావు, చెప్పు. నువ్వు దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు అంత తెలివైనడు కదా, నువ్వు అంత మేధావు కదా, నువ్వు ప్రపంచ మేధావు కదా. ఆ భవనాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు ఆ భవనాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. దాని సమాధానం చెప్పు. నువ్వు దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు పెద్ద మేధావి కదా, నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి పెద్ద మేధావు కదా. కానీ చెప్పండి, దేనికి వాడుకోవాలో చెప్పండి. ఆ భవనాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. ఇక్కడ ఆ భవనాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. మీరు ఆగండి బాబు పాలూరు గారు, లెట్ హిమ్ కంప్లీట్. దేనికి వాడుకోవాలో చెప్పానండి. ఎక్కడెక్కడికైనా వెళ్ళి సావాలి మనుషులు అయితే. గుడ్డ కాల్చేసి మొహమ్మద్ దేనికి వాడుకోవాలో చెప్పమనండి. ఇప్పటికైనా 400 కోట్ల రూపాయల భవనాన్ని దేనికి వాడుకోవాలో చెప్పాలండి. సరే ఆ విషయం పక్కన పెడితే వెంకటరెడ్డి గారు మీకు విజిబుల్ డెవలప్మెంట్ కనిపించట్లేదా? నిన్నటికి నిన్న ఐటీ మినిస్టర్ గారు మొన్న ట్వీట్ చేశారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్కి 21.26 ఎకరాలు అనుకుంటా కేటాయించారు, 99 పైసలకే, సర్కారు వారి పాటది. సో వాళ్ళు 1578 కోట్లతో వస్తున్నారు. వినండి, లెట్ మీ కంప్లీట్. వస్తున్నారు వాళ్ళు, పెట్టుబడి పెట్టి వస్తున్నారు. సో మీకు పెట్టుబడి పెట్టి సామర్థ్యం ఉంటే మీరు కూడా ఒక 2000 కోట్లు 3000 కోట్లతో రండి. మీకు కూడా 99 పైసలకే విశాఖపట్నం చుట్టూ విరివిగా మీకు పందేరం జరుగుతుంది. పెట్టుబడి పెట్టే పని అయితే వాసుదేవన్ గారు అంతే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఎలా ఉందనేది వాళ్ళు చెప్పకనే చెప్పారు. 99 పైసలకి ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ 21 ఎకరాస్ ఇస్తే తప్ప, అంటే ఓవర్నే కట్టబెడితే తప్ప చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి రాష్ట్రానికి ఎవరు రావట్లా. పాయింట్ నెంబర్ 1. దానిలో భాగంగానే TCS 20